సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇది పంచక్షేత్రాల్లో ఒక క్షేత్రం అనమాట. ఇది పురాణ కట్టడాలండి ఇవన్నీ కూడా. ఇది దేవతలతో నిర్మించబడిన టెంపుల్ అనమాట. ఇదంతా కూడా కింద మొదలుకొని శివలింగం, పైన స్తూపం ఉంటుంది అనమాట అండి. పై వరకు ఉంటుంది శివలింగం. ఇక్కడ శివలింగం ఎదిగిందనమాట. ఎదగకుండా ఉండడానికి పైన గోపురాన్ని అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా దీనికి ఒక స్థల పురాణం, దీని చరిత్ర కూడా ఉంటుందండి. మేమందరూ వివరంగా పెడతాం. ఆకాశ దీపాన్ని అయితే పెట్టుకొని పైన మీకు దీపం వెలుగు కనిపిస్తుంది. ఆ జ్యోతిని చూసిన వారందరూ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకర అని చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది పంచక్షేత్రాలలో ఒక క్షేత్రం అన్నమాట. సామర్లకోట కుమార రామలింగేశ్వర స్వామి దేవాలయం అంట. ఈ చుట్టుపక్కల మొత్తం గుడులన్నీ చిన్న చిన్న గుడులు ఉంటాయి అనమాట అండి. ప్రతి గుడిలో సూర్యనారాయణ టెంపుల్ అనమాట. గణపతి టెంపుల్, ఇది గణపతి టెంపుల్. మా పిల్లలు అయితే గుంజీలు తీస్తున్నారు. గణపతికి గుంజీలు అంటే ఇష్టం అండి. 3 గుంజీలు తీయాలి. ప్రతి సప్తమాతృకలు అంటండి. సప్తమాతృకలు ఉంటారు ఇందులో. చూసారు కదా, దత్తాత్రేయ టెంపుల్ అండి. సరస్వతి దేవి గుడి అనమాట అండి. సరస్వతి అమ్మవారు లోపల ఉన్నారు. సరస్వతి అమ్మవారు చిన్న శివ. ఇవన్నీ స్వామివారి వాహనాలండి. ఊరేగింపులు, పల్లకీలు ఇవన్నీ స్వామివారి వాహనాలు అనమాట. లైన్గా ఉన్నాయి మనకి. చూసారు కదా, ఇవన్నీ స్వామివారి వాహనాలు అనమాట. కుమారస్వామి వారి దేవాలయం అనమాట అండి. కుమారస్వామి అనమాట. గుడి ప్రాంగణం చుట్టూరా కూడా మనకి అనేక గుడులు నిక్షిప్తమై ఉన్నాయన్నమాట అండి. ఇదంతా దేవతలతో కట్టబడింది కాబట్టి స్తూపాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. చూసారు కదా, కట్టడం అంటే నీట్గా కాకుండా. మహిషాసుర మర్దిని టెంపుల్ అండి ఇది ఫ్రెండ్స్. కుమార రామలింగేశ్వర స్వామి టెంపుల్ యొక్క విశిష్టత. ఇది పురాణ కట్టడాల్లో ఒకటి విశిష్టమైన టెంపుల్ అన్నమాట. పంచక్షేత్రాలు ఇది ఒక క్షేత్రం. విగ్రహాలన్నీ సగం చెక్కుతుండగా కోడి కూసిందని చెప్తారండి. అందుకని ఇవి మధ్యలో ఆగిపోయినాయి అనమాట. ఆ విష్ణు టెంపుల్ మార్గం బయటకు. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట అండి. ఇదంతా గుడి ఎంట్రన్స్. ఇలా లోపలికి మార్గం అనమాట. ఇదంతా ఇలా లోపలికి వెళ్ళే మార్గం. ఇదిగోండి మా అత్తయ్య గారు అయితే దర్శనం చేసుకుని బయటకు వస్తుంది. ఇదంతా గుడి ప్రాంగణం అనమాట. హర హర మహాదేవ శంభో శంకర.